హాయ్ బడీస్ అండ్ బ్యాడీ. నా పేరు నిఖిత్ తేజ్, ఏకేఏ నిఖి రైట్స్. కొన్ని రోజుల నుంచి వీడియో స్టార్ట్ చేశాను, బట్ మాట్లాడడం అంత రాక ఏదో సాంగ్స్ పెట్టడము, ఎడిటింగ్ కూడా సరిగా రాదు. బట్ ట్రై చేస్తున్నాను. హెల్ప్ మీ గైస్. May 5th నిన్న కొంచెం వర్షం పడింది, లింగంపల్లి మొత్తం చల్లబడ్డది. దాంతోపాటు ప్రస్తుతానికి నైట్ అయితే దోమలు ఏం లేవు, కానీ ఈ లింగంపల్లి సైడ్ దోమల గురించి ఇష్యూ అందరికీ తెలిసిందే. టూ మచ్. చుట్టుపక్కల చెరువులు అన్నీ టూ మచ్ వర్షం పడింది. అది కూడా సడన్గా చాలా రోజుల నుంచి అసలు మబ్బులు పట్టినట్టే ఉంది. వర్షం పడుతుందా లేదా తెలీదు. ఇప్పుడు పడుతుంది, చినుకులు పడ్డాయి, నెత్తి మీద 4-5 చినుకులు పడ్డాయి. ఇప్పుడు పడుతుంది, తడిసిపోతావేమో అన్న సిచ్యువేషన్లో పడలేదు. నిన్న డైలీ అలాగే అవుతుంది కదా, ఏం పడుతుందేమో అనుకుంటే గట్టి కొట్టింది వర్షం. అది ఇంకొకటి, నైట్ నేను ఇంకో పార్ట్ టైం జాబ్ చేస్తాను. అక్కడ వచ్చేసి ఏమైందంటే వర్షం పడుతుంది కదా అని ఫస్ట్ వర్షం వీడియో తీద్దాం అనుకున్నాను. తీద్దామని కెమెరా కూడా పెట్టాను, అంతా పెట్టాను. తర్వాత చూసుకుంటే స్టోరేజ్ నిండిపోయిన తర్వాత ఏం చేద్దాం, ఆ మెసేజ్ వచ్చేసి వీడియో మధ్యలో ఉండగా వచ్చింది. ఇంకేం చేయలేదు, ఫ్రస్ట్రేషన్తో ఇంతవరకు తీసిన వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసాను. అప్లోడ్ చేసినవి తప్ప, కొన్ని మొబైల్లో సేవ్ ఉన్నాయి తప్పించి కెమెరాలో ఉన్న అన్ని వీడియోస్ తీసేసాను. ఇప్పుడు నేను నా మెయిన్ జాబ్ వచ్చి గచ్చిబౌలిలో యాజ్ అన్ ఆపరేషన్ మేనేజర్. దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇంకొక పార్ట్ టైం వస్తుంది. అయితే ఒక చిన్న బ్రేక్. మన డ్యూటీ దగ్గర ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు, తనకి టిఫిన్ కావాలి. ఇంకొకటి వచ్చిన తర్వాత ఒక చిన్న న్యూస్, దాని తర్వాత మీకు చెప్తాను ఒకసారి. చిన్న బ్రేక్ ఉండే కదా, టిఫిన్ తీసుకున్నాము. ఇప్పుడు రేపు ఫ్రైడే వచ్చేసి దేవరకద్రలో ఒక పెళ్ళి ఉంది. నేను పనిచేసే దగ్గర ఒక ఎలక్ట్రీషియన్ నాగరాజ్ అని, తన పెళ్ళి ఉంది. వెళ్ళాలనుకుంటున్నాను, లీవ్ కూడా అడిగాను, ఓకే అన్నారు. బట్ అదే టైంలో ఆఫీస్లో ఇంకొకరికి కూడా లీవ్ అవసరం. ఆఫీస్లో ఉండేదే 4, ఇద్దరం లీవ్ పెడితే అక్కడ ఇబ్బంది అవుతుంది. బట్ అక్కడ ఏమవుతుందో తెలీదు. నాకు పర్మిషన్ అయితే మేడంని అడిగాను, మా మేడం ఉంటారు, అవన్నీ అడిగితే ఓకే అన్నారు. ఇంకా చూడాలి. అలా ఒకేలో అంతా ఓకే సెట్ అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 5 to 6 లోపల బయలుదేరాలి. ఎండను తట్టుకోవాలి కదా. 5 to 6 లోపల బయలుదేరి అక్కడే టైంపాస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర, అక్కడి నుంచి ఇంకోటి ఏదో ఊరు ఉంది, ఊరి పేరు మర్చిపోయాను గైస్. అక్కడి నుంచి వెళ్ళిపోదాం. మంచోడు పాపం నాగరాజు. అదేదో పాడు ఉంటుంది కదా, రావట్లేదు. వాడు బాగా ఎక్కిరించుకుంటాడు వాడే. రాజు రారా బెసా మళ్ళీ అక్కడి నుంచి గ్యాప్ వచ్చేస్తుంది కదా. సుజుకి V-Strom SX. మన హైట్ సరిపోదు. నా హైట్ వచ్చేసి ఓన్లీ 5 feet. పెద్ద బైక్స్ ఇంట్రెస్ట్. ఎలాంటివి అంటే చెప్పలేను, చాలా ఇంట్రెస్ట్. నిద్రలో కళలు కూడా వస్తుంటాయి అదే బైక్స్ గురించి, అంత చాలా ఇంట్రెస్ట్. మళ్ళీ వచ్చేసాం కదా. గచ్చిబౌలి రోడ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తెలియదు. వైరింగ్ అవుతుంది, ముంగడేమో పిల్లర్స్ పడ్డాయి. గచ్చిబౌలి సిగ్నల్ ఐడియా ఉండొచ్చు మీకు. సిగ్నల్ దగ్గర నుంచి అక్కడ 3 పిల్లర్స్ 4 పిల్లర్స్ పడ్డాయి. అవతల కూడా ఇంకో 3 పిల్లర్స్ పడ్డాయి. ఎక్కడి నుంచి ఏం ట్రాన్స్ఫార్మ్ అవుతుందో తెలీదు. బట్ వీఆర్ ట్రైంగ్. నేనేం ట్రై చేస్తలేదు, వాళ్ళు చేస్తున్నారు. బట్ ట్రాఫిక్ పెరుగుతుంది అనుకున్నాము, బట్ ఏంటో తెలీదు. ట్రాఫిక్ చాలా తక్కువగానే ఉంది. రోడ్స్ అంతా కంజెస్టెడ్, కానీ అనుకోగానే ట్రాఫిక్ తగిలింది.
ఇందాక నాగరాజ్ పెళ్ళికి చెప్పాను కదా, మోస్ట్లీ ఒక్కనే వెళ్తున్నాను, ఇంకా బైక్ పైన అనుకుంటున్నాను. బైక్ పైన వెళ్తే ఇంకో వీడియో వస్తుంది గాయస్. ఇక్కడ నుంచి రూట్ మ్యాప్ కూడా చెప్పేసినాను ఆల్రెడీ. ఇక్కడ 2-వే రోడ్డు, ఇక్కడ సింగిల్ రోడ్డు. కార్ పైన డిజైన్ బాగుంది ఫ్రెండ్. కొండలు, చెట్లు, కింద నెక్సాన్. ట్రాఫిక్ అంకుళ్ళు. ఆల్రెడీ ఆఫీస్కి లేట్ అయిపోయింది బస్. 9:30 కల్లా అక్కడ ఉండాలి, బట్ ఇప్పుడే 9:40 అవుతుంది. యూనివర్సిటీ ఇక్కడ ఈ చెట్ల పరిస్థితి ఏమవుతుందో ఏమో. యూజువల్లీ ఈ చెట్లు ఏం తీయరు అనుకుంటున్నాను, బట్ డెవలప్మెంట్ అవసరం అయితే ఏం చేస్తాం. మొత్తం హైదరాబాద్లో యూనివర్సిటీ అండ్ బిహెచ్ఎల్ మాత్రమే గ్రీనరీ. ఇంకా కూడా ఉన్నాయి ప్లేసెస్. నేను తిరిగిన ప్లేసెస్లో నేను ఎక్కువగా తిరగలేదు. ఇంత గ్రీనరీ అయితే నాకు ఎక్కడా లేదనుకుంటున్నాను హైదరాబాద్లో. ఉంటే ఒకవేళ నా తప్పే ఉండొచ్చు, ఎక్కువగా తిరగలేదు కాబట్టి నాకు తెలియకపోవచ్చు. ఇక్కడ జస్ట్ కేబులింగా లేదా ఫర్దర్గా ఇంకేమైనా పడతాయా తెలీదు. ఫైబర్ కేబుల్స్ ఇస్తున్నట్టున్నారు ప్రస్తుతానికైతే. ట్రాఫిక్ గురించి ఇప్పుడే అనుకున్నాను తగ్గినట్టే ఉంది అసలు. ఇంత ఈరోజే చాలా తగిలింది బాయ్స్. యూజువల్గా ఇంత ఉండేది కాదు, బట్ ఉండేది ట్రాఫిక్ అయితే. గచ్చిబౌలిలో ట్రాఫిక్ లేదంటే ఎవరు నమ్మేది. బైక్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, రిపేర్కి ఇవ్వాలి, మనీ రాలేదు. ఆల్రెడీ చేసిందే చేసి ఆల్రెడీ లాస్ట్ మంత్లోనే ఆల్మోస్ట్ 30,000 పెట్టుకున్నాను మన బైక్కి. బండి బోర్కి వచ్చింది, చేయించాను. మళ్ళీ తర్వాత ఆ బోర్ ఒకటి సెట్ చేయలేదు, సరిగా అవ్వలేదు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చేయించాను. అప్పటికి బైక్ బాగానే ఉంది, ప్లస్ కాకపోతే ఒక చిన్న జర్క్ ఇస్తుంది ఓవర్టేకింగ్ టైంలో. ఇప్పుడు ఇదిగా చూడండి, ఇలాంటి సిచ్యువేషన్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఆల్మోస్ట్ కొలైడెడ్. గచ్చిబౌలి స్టేడియంలో అనిరుద్ ప్రోగ్రామ్ అయినప్పుడు చూడాలి గాయస్. ట్రాఫిక్ ఆల్మోస్ట్ అంత 1/2 కిలోమీటర్ రోడ్ దాటడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. దాని తర్వాత ఇళయరాజా ప్రోగ్రామ్ అప్పుడు కూడా చాలా. ఇప్పుడు ఒక ఆఫీస్ దగ్గర ఆకలితో వెయిటింగ్. మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, 6 o'clock అవుతుంది. వాడు వికారాబాద్ నుంచి రావాలంటే వాడు ఏ టైంకి రెడీ అయ్యి రావాలో గుర్తుపండి. వాడేం తినలేదు, ఆకలి అవుతుంది అన్నాడు, టిఫిన్ తీసుకున్నాను, బట్ ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుంది. ట్రాఫిక్ కూడా కాదు, కొంచెం మన బద్ధకానికి కూడా లేట్ అయింది. గచ్చిబౌలి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టెడ్. ఇక్కడ ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చిండే, మన మంచి వాళ్ళే, పెద్దవాళ్ళే. వాళ్ళు ఏమన్నారంటే ఒక అండర్ పాస్ ప్లస్ ఫ్లైఓవర్ పడుతుంది అన్నారు. బట్ ఫ్లైఓవర్ పిల్లర్స్ అయితే కనిపిస్తున్నాయి, అండర్ పాస్ రూట్ మరి ఎలా అవుతుందో ఏమో తెలీదు. మేబీ మాదాపూర్ దగ్గర అయినట్టు పైనుంచి అది అవుతుండొచ్చు ఏమన్నా, ఏఎంబి రోడ్లో ఆ రోడ్లో అయినట్టు. 1 2 3 4 5 పిల్లర్స్ ఇక్కడ. అవతల వైపు కూడా 3 పిల్లర్స్ అలా పడ్డాయి. అది అయిపోతే చూడాలి. ఈ ట్రాఫిక్ దాటుకొని వెళ్ళేసరికి, బట్ ఇంతకుముందు అంత ఉండట్లేదు. ఒక 1.5 year 2 years బ్యాక్ ఈ ట్రాఫిక్ దాటడానికి 1/2 hour పైన పట్టేది. ఇప్పుడు అంతేం లేదు. మేబీ ఇది దాటడానికి నాకు ఒక 10 minutes పట్టవచ్చు. ఫ్రీగా వెళ్ళిపోతున్నాను. ట్రాఫిక్ పోలీస్ అలా హ్యాండిల్ చేస్తున్నారా, లేకపోతే జనాలు ఏమో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంచుకుందో అర్థం కావట్లేదు. బట్ కొద్దిగా అయితే తగ్గింది బాయ్స్. అప్పటి నుంచి ఇప్పటికైతే తగ్గింది, చాలా తగ్గింది.
మూవింగ్ ట్రాఫికే ఉంది ఎక్కువగా. అక్కడ సిగ్నల్ పడింది, ఈ సిగ్నల్లో మనం వెళ్ళిపోతామా, ఇంకో సిగ్నల్ పడుతుందా? మనం ఇక్కడ సిగ్నల్ నుంచి రైట్కి వెళ్ళాలి. బిల్డింగ్స్. ఇంకోటి డిఎల్ఎఫ్లో కొంచెం ఇటు ముందుకెళ్తే ఏదో కొత్తదో పాతదో తెలీదు, ఆల్మోస్ట్ చైనా టౌన్ లెవెల్లో. నిన్న చూశాను లైట్స్, అది బాగుంది. అది చైనీస్ రెస్టారెంట్ టైప్లోనే అయ్యి ఉండొచ్చు. జై హనుమాన్. అయిపోయింది కదా, ఇంకో 5 minutesలో మనం ఆఫీస్లో ఉంటాం. ఇక్కడ నుంచి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. మోస్ట్లీ నాగరాజ్ గారి పెళ్లి వీడియోలో కలుద్దాం. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, శ్రవణ్ అని ఇదే లాస్ట్ మంత్లో 8th ఏప్రిల్ 8th ఒక పెళ్ళయింది. చిన్న వీడియో తీసుకున్నాము, అది అప్లోడ్ చేయొచ్చా లేదా అన్నట్టు ఆగాను. లక్కీలీ నిన్న వీడియో డిలీట్ చేశానని చెప్పాను కదా, అది అవ్వలేదు. ఆ 4 వీడియోస్ మాత్రం ఉన్నాయి, అవి ఇంకా ఎడిట్ చేసి పెట్టాలి. వాడిని కూడా అడిగాను, శ్రవణ్ని కూడా అడిగితే ఏమనలేదు, ఏం కాదు పెట్టేసుకో అన్నాడు యూట్యూబ్లో. చూడాలి ఇంకా మనకి ఎడిటింగ్కి టైం ఎప్పుడు దొరుకుతుందో ఏమో.